హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన క్లాస్లో డైలీ వొకాబులరీ అనే ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. డైలీ వొకాబులరీ అనేది మనం బిల్డ్ చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. లైక్ ఎస్ఎస్సి, బ్యాంక్, అదేవిధంగా ఎస్ఐఎన్పిసిలో మనకు ఇంగ్లీష్ సంబంధించి వొకాబులరీ సంబంధించి క్వశ్చన్స్ చాలా వస్తాయి. సో డైలీ వొకాబులరీ నేర్చుకుంటే మనకు ఫర్దర్ యూజ్ అవుతుంది లైఫ్లో కూడా. సో ఫస్ట్ వచ్చేసి మిసోగోనిస్ట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ డిస్లైక్స్ హ్యూమెన్. అంటే ఒక పర్సను హ్యూమెన్స్ని హేట్ చేయడం, అంటే హ్యూమెన్స్ నచ్చని వ్యక్తినే మిసోగనిస్ట్ అంటాం. అది ఇది ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టాలో చూద్దాం. మన ఈ వర్డ్లో కాదు, ఏ వర్డ్లో మిస్ అనే వర్డ్ వచ్చినా అది హేట్ అని సంబంధం. మిస్ అంటే హేట్. ఓకే, నెక్స్ట్ జీవైఎన్ గైన్. మనం గైన్ అనే వర్డ్ చాలాసార్లు వింటాం కానీ ఇదని గుర్తులేదు. గైనకాలజిస్టులు అంటే ఓన్లీ సపరేట్ ఫర్ ఉమెన్ అని మనం తెలుసు. గైనకాలజిస్ట్ అంటే ఉమెన్స్కి సంబంధించిన వ్యక్తులే గైనకాలజిస్ట్ అంటాం. సో జీవైఎన్ ఎక్కడ ఉన్నా కానీ అది ఉమెన్కి సంబంధించి వర్డ్ అన్నట్టు. ఓకే, మిస్ అంటే మనకు ఇప్పుడే నేర్చుకున్నాం, హేట్. హేట్ జీవైఎన్ అంటే హ్యూమెన్, హేట్ హ్యూమెన్. ఒక పర్సన్ హ్యూమెన్స్ని హేట్ చేస్తే ఆ వ్యక్తిని మనం ఏమంటాం అంటే మిసోగనిస్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ కాలీగ్రఫీ అంటే ఏంటంటే గ్రాఫీ అంటే రాయడం సంబంధించి. సో బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ దట్ యూ డూ విత్ ఏ స్పెషల్ పెన్. అంటే మనము బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ రాస్తాం చూసినాము, దాన్ని కాలీగ్రఫీ అంటాం. గ్రాఫీ అంటే రాయడం. సో బ్యూటిఫుల్గా రాయడాన్ని కాలీగ్రఫీ అంటాం. నెక్స్ట్ ఎథీస్ట్. ఎథీస్ట్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఒక పర్సన్ దేవుడు ఉన్నాడని నమ్మని వ్యక్తినే మనం ఎథీస్ట్ అంటాం. ఇది తెలిసే కదా మనకు, ఈజీ, అందరూ తెలిసే. అదే ఇక్కడ ఏ తీసేసిన ఒక తీస్ట్ అయితే, తీస్ట్ అంటే దీనికి ఆపోజిట్. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళని తీస్ట్ అంటాం. అదేవిధంగా ఎథీస్ట్ అంటే ఏంటంటే దేవుడు లేడు అనే వ్యక్తులు కొంతమంది హేతువాదులు ఉంటారు కదా, వాళ్ళని ఎథీస్ట్ అంటాం. దేవుడు లేడు అని అనే వాళ్ళని మనం ఎథీస్ట్ అంటాం. అదేవిధంగా దేవుడు ఉన్నాడు అని అనే వాళ్ళని తీస్ట్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, నెపోటిజం. ఇది మనం రీసెంట్గా చాలా సార్లు విన్నాం. రీసెంట్గా ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో నెపోటిజం అంటే ఏం లేదు, ఒక వ్యక్తి సెటిల్ అయ్యింది అనుకోండి, ఆ వ్యక్తి అతని వంశానికి చెందిన వ్యక్తుల్ని ఆయన తీసుకురావడం, పైకి తీసుకురావడం, మిగతా వాళ్ళని తీసుకురాకపోవడం, దాన్ని నెపోటిజం అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ అంటే ఏంటంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్. అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. ఇక్కడే కాదు, ఏ వర్డ్లో ఆర్ని అనే వర్డ్ వచ్చినా అది పక్షులకు సంబంధించి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్ని అని ఎక్కడ వచ్చినా దట్ ఈస్ బిలాంగ్స్ టు బర్డ్స్. ఆర్నిథాలజీ అంటే, ఆలజీ అంటే అధ్యయనం, ఆర్ని అంటే పక్షులు. ఇక్కడ అది ఎక్కడ ఆర్ని అని వచ్చినా మనకు పక్షులని గుర్తుపెట్టుకోవాలి. ఆలజీ అంటే అధ్యయనం. సో ఆర్ని ప్లస్ ఆలజీ, ఆర్నిథాలజీ రెండు కలిపితే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అని అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. డైలీ ఇట్లా 10 వర్డ్స్, ఈరోజు 5 డైలీ ఈ 10 క్వశ్చన్స్ని మనం నేర్చుకుంటే 100 డేస్లో 1000 వర్డ్స్ నేర్చుకున్నట్టు అవుతాం. సో ఇది చాలా ఉపయోగపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ని తీసుకొచ్చి నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ నేను మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, మన ఛానల్ తొలిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.